అందరికీ నమస్కారం. మా జనవహే న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన తెలుగు రెండు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సోదర సోదరీమణులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేక వార్తలు అందించేది, చదివేది ఎస్ఎన్ దినవహి. భవిష్యత్తులో నిర్మించేది భవనాలు కాదు, బోర్డులు కాదు, తరగతి గదులు మాత్రమే. ఆ తరగతి గదులకు ప్రాణం పోసేది ఎవరు? ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులలో వ్యక్తిత్వ వికాసాన్ని, విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపే లక్ష్యంతో గత 15 రోజులలో 3 అద్భుతమైన ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విజయవంతంగా నిర్వహించబడ్డాయి. జ్ఞానమే ఆయుధం, చైతన్యమే శక్తి, విద్య అంటే ఆత్మవిశ్వాసం, విద్య అంటే శక్తి అనే నమ్మకంతో నవశకానికి నాంది పలుకుతూ సాగుతున్న ఈ సాధికారిత ఉద్యమం ఉపాధ్యాయులకు, విద్యార్థులను ఒక కొత్త దిశలో నడిపిస్తోంది. దానిలో మొదటి కార్యక్రమం డిసెంబర్ 29వ తేదీ 2025వ సంవత్సరం సోమవారం రోజున రాజమహేంద్రవరం పట్టణంలోని రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీజీ కాలేజ్ ఆవరణలో కాకినాడ సెట్రాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఎంపవర్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఒక శిక్షణా కార్యక్రమం జరపబడింది. ఆ మహిళా విద్యార్థులకు స్పష్టమైన సందేశం అందించబడింది. ఈ శిక్షణా కార్యక్రమంలో మీ భవిష్యత్తును మీ అలవాట్లు, మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి అని స్పష్టంగా ఆ స్టూడెంట్స్, ఉమెన్ స్టూడెంట్స్కి ఈ శిక్షణా కార్యక్రమంలో స్పష్టంగా తెలియజేయబడింది. భయాన్ని తొలగించే ఉదాహరణలు, ఆలోచనలు రేకెత్తించే కథలు, జీవితానికి దారి చూపే అనుభవాల్ని వాళ్ళకి విశదీకరించడమైనది. ఈ సెషన్లో విద్య అనేది సర్టిఫికేట్ కాదు, స్వతంత్ర ఆలోచనలతో భవిష్యత్తును నిర్మించుకోవడమే విద్య అంటే అని సందేశంతో విద్యార్థులలో బలంగా ఆ సందేశం నాటుకుపోయింది. ఆ నాటుకుపోయినది ఆ విద్యార్థి, ఉమెన్ స్టూడెంట్స్ యొక్క మొహంలో స్పష్టంగా కనపడింది. వాళ్ళలో బ్రైట్నెస్ కనపడింది. అది శిక్షణా కార్యక్రమం యొక్క ఫలితం. థ్యాంక్ యూ. ఇక రెండవ కార్యక్రమం జనవరి 10వ తేదీ 2026వ సంవత్సరం శనివారం రోజున రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడి గ్రామంలోని లా సెలెక్టే విద్యానిలయం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణలో ఒకరోజు వర్క్షాప్ జరిగింది ఉపాధ్యాయులకి. ఆ వర్క్షాప్ దేని మీద? యాక్టివేషన్, సెల్ఫ్ ఎంపవర్మెంట్ అండ్ టీచింగ్ స్కిల్స్. వీటిపై ఒకరోజు వర్క్షాప్ జరిగింది ఉపాధ్యాయులకి. ఈ వేదిక ఒక స్పష్టమైన మాట చెప్పింది ఉపాధ్యాయులకి. టీచింగ్ స్కిల్స్ అంటే బ్లాక్ బోర్డ్పై వ్రాసే మాటలు కాదు, మనసుతో మాట్లాడడం. టీచింగ్ స్కిల్స్ అంటే మనసుతో మాట్లాడడం. యాక్టివేషన్ అంటే బోధన కాదు,
విద్యార్థిలో ఆసక్తి, జిజ్ఞాస అనే ఫైర్ని వెలిగించడం. ఆధునిక బోధనా పద్ధతులతో వ్యక్తిత్వ వికాసాన్ని మేళవించిన ఈ వర్క్షాప్ ఉపాధ్యాయులు కొత్త ఉత్సాహాన్ని నింపింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ ఈ వార్తలు అయిన తర్వాత మీకు చూపించబడతాయి. థ్యాంక్ యూ. ఇక 3వ కార్యక్రమం జనవరి 12వ తేదీ 2026 సంవత్సరం సోమవారం రోజున రాజమహేంద్రవరం పట్టణంలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణలో జరిగింది. వారి ఉపాధ్యాయులకి ఆ జరిగిన కార్యక్రమం ఎంపవర్మెంట్, సెల్ఫ్ ఎంపవర్మెంట్. అది సాధారణ శిక్షణా కార్యక్రమం కాదది. నిరంతరం విద్యార్థుల బాధ్యతలు తమ భుజస్కంధాలపై మోస్తూ ఉపాధ్యాయులలో నిద్రిస్తున్న విశ్వాసాన్ని మేల్కొల్పే కార్యక్రమమే ఈ శిక్షణా కార్యక్రమం. బోధనను విధిగా కాదు, బాధ్యతగా మార్చిన ఈ శిక్షణా కార్యక్రమం ఉపాధ్యాయుల మాటల్లో, వారి చేతల్లో కనిపించిన నమ్మకమే ఈ శిక్షణ ఫలితం అని తెలియపరిచింది. వీటికి సంబంధించిన విజువల్స్ ఈ వార్తల తర్వాత మీకు చూపబడతాయి. భావితరాలను తీర్చిదిద్దే గురువులకు శక్తినిస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు విద్యార్థులను నడిపిస్తూ ఈ నిరంతర కృషికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 3 కార్యక్రమాలకు లక్ష్యం ఒకటే: ఉపాధ్యాయుడు సజీవంగా ఉండాలి, విద్యార్థి ధైర్యంగా ఎదగాలి, విద్య సమాజాన్ని మార్చాలి. ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక ఆలోచన ఉద్యమం. ఇప్పుడు మనకు కావలసినది ఎంపవర్డ్ టీచర్, ఎంపవర్డ్ స్టూడెంట్స్, ఎంపవర్డ్ సొసైటీ. శక్తివంతమైన సమాజం వైపే మా అడుగులు. నైపుణ్యమే అసలైన విజయం. ఈ నినాదంతో మేము ఈ శిక్షణా కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాము, ఇక ముందు కూడా కొనసాగిస్తాము. అందుకే ఒక చిన్న మాట ఆఖరణ: వేర్ అదర్స్ సీ డర్ట్, DIRT, డర్ట్, an able teacher sees their gold. A creative teacher creates thinking students. That is why, my dear friends, everybody needs able teachers. Everybody wants able teachers. Everybody likes able teachers. Everybody loves able teachers. Everybody respects able teachers. That is why, my dear friends, there are many waiting for the able teachers. Many waiting for the able teachers. ఇదే నిజమైన విద్య యొక్క శక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఆఖరిగా మీకు ఒక ప్రశ్న. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు ఉపాధ్యాయు ఇచ్చే బోధన వృత్తిగా చేస్తున్నారా లేక బాధ్యతగా నెరవేరుస్తున్నారా? అంటే ఆ బోధనా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు వృత్తిగా నెరవేరుస్తున్నారా లేక బాధ్యతగా
తీసుకుని నెరవేరుస్తున్నారా? దాని మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. అలాగే మా దినవయ్య న్యూస్ ఛానల్ని మీరందరూ బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయమని మరీ ప్రార్థిస్తున్నాను. జై హింద్.